జై గండిపోచమ్మ తల్లి. హాయ్ అండి, నా పేరు అపర్ణ. మేము ఉండేది నాగోలు, హైదరాబాద్. మేము ఈ మాతృశ్రీ గండిపోచమ్మ వారి పీఠానికి వచ్చి దగ్గర 14 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. ఈ అమ్మవారి గురించి ఇక్కడికి వచ్చి తెలుసుకొని అందరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మా ఫ్యామిలీకి ఒక చెడు ప్రయోగం చేశారు. అటువంటి ఒక ప్రయోగం నుంచి మా మమ్మీ కానీ డాడీ కానీ మా అక్క మా తమ్ముడు నేను ఇవాళ ఇలా బయటపడి ఇక్కడ అమ్మవారు ఎదురకుండా ఉండి ఇలా నిల్చున్నామంటే అదంతా ఆ మాతృశ్రీ గండిపోచమ్మ వారి మహిమ వల్ల. ఈవిడ పీఠము ఒరిజినల్గా కొవ్వూరులో అక్కడ ఉందండి, గోదావరి తీరం దగ్గర ఉన్నారు కూడా. కానీ ఇక్కడ ఈవిడ ఇప్పుడు యూసుఫ్గూడలో ఉన్న వెంకట్రావు అంకుల్, సూర్యకుమార్ ఆంటీ, ఈ ఆంటీకి అమ్మవారి పీఠం ఇచ్చారు. సో ఆవిడ ఇక్కడ దాన్ని స్థాపించారు. మొన్నటితోటి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట జరిగిపోయింది. మాతృశ్రీ గండిపోచమ్మ వారు ఒక కోయావిడ. ఆవిడ ఫస్ట్ గోదావరి తీరం దగ్గర ఉన్నారు. ఆవిడ ఏంటంటే అక్కడ ఆవిడ శక్తిని అమ్ముకోవడానికి చూశారు, కమర్షియలైజ్ చేయడానికి చూశారు. కానీ ఆవిడ ఎవరైతే నన్ను నమ్ముకుని వచ్చారో వాళ్ళకి నేను డబ్బులు తీసుకుని కాదు, నా శక్తి ఏంటో ఇచ్చి ప్రజలు ఏ సమస్యలతో అయితే బాధపడి నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి ఆ సమస్యలు తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను అని తెలియజేయడానికి ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం నా అనుభవం నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మా ఫ్యామిలీకి ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు మేము అసలు ఒక 15 ఏళ్ల క్రితము ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చాం. మాకు అసలు ఏం జరుగుతుందో మా లైఫ్లో తెలియలేదు. మా అక్క మ్యారేజ్ అవ్వట్లేదు, ఎందుకు మా ఫ్యామిలీలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. నేను జాబ్కి ట్రయల్స్ చేసేదాన్నండి. నాకు అసలు జాబ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వచ్చేది కాదు. అలాగే మా బ్రదర్కి కూడా చాలా ఎఫెక్ట్ చేశారు. కానీ మాకు అవి ఏమీ తెలియకుండా అమ్మవారి ఇక్కడికి తీసుకొచ్చి 1 by 1 అన్ని చేసి మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది. అలాగే నాకు జాబ్ వచ్చింది. మెయిన్ నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ థింగ్, నేను ఎప్పటికీ అమ్మవారు రుణపడేది ఉండేది ఏంటంటే నాకు ఒక జాబ్ ఇచ్చి నాకు ఒక డైరెక్షన్ చూపించారు. మనకి జనరల్గా లైఫ్ బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అంటారు. నాది సింపుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, లైఫ్ బిఫోర్ అమ్మవారి పీఠం మాతృశ్రీ గండిపోచమ్మ వారి పీఠం ఒకలా ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ అయితే అది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. బిఫోర్ మాతృశ్రీ గండిపోచమ్మ వారి పీఠంకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది మీ లైఫ్. ఆఫ్టర్ ఇక్కడికి వచ్చి మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీ లైఫ్ ఒకలాగా ఉంటుంది. మనకి జనరల్గా ఎక్కడికన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు జస్ట్ దానికి రిలేటెడ్ హెల్త్ ఇష్యూ ఉన్నది, దానికి తగిన మెడిసిన్ ఇస్తారు. కానీ అమ్మవారు మీకు ఆ రూట్ కాజ్ అంటారు కదా, అది ఏదేదైతే ఎక్కడెక్కడి నుంచి మీకు ఆ ఇష్యూ వస్తుంది అనేది అక్కడి నుంచి తీసుకొని మొత్తం మీకు సాల్వ్ చేసి మిమ్మల్ని కంప్లీట్గా మీరు ఎటువంటి లైఫ్ కోరుకుంటున్నారో అటువంటి లైఫ్, ఎవరైతే న్యాయం ధర్మం అనేవి వాల్యూస్ ఫాలో అవుతారో ఆవిడ ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తారు. నాకు జాబ్ కానీ అట్లీస్ట్ ముందు ఏదైతే పీస్ లేదో ఆ పీస్, ఆ మెంటల్ పీస్ ఏదైతే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి చాలామంది ఇప్పుడు మెంటల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ వీటన్నిటితో సఫర్ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, అది హెల్తా లేకపోతే మీరు వెల్తా, జాబా, మ్యారేజా, కిడ్సా, అది ఎటువంటి ఇష్యూ అయినా సరే మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒక దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా నమ్మిరండి. మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ జాబ్ ఒకటే కాదండి, నాకు మ్యారేజ్ కూడా చాలా అంటే ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి. కానీ నాకు ఆవిడ ఖచ్చితంగా చేస్తారు. నేను తొందరలోనే మళ్ళీ ఆ హ్యాపీ న్యూస్ ఏదైతే నేను మ్యారీడ్ అనేది కూడా మీ అందరితోటి షేర్ చేస్తాను అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈవిడ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అండి. ఆవిడ ప్రతి దాంట్లో మనం ఒకటి అమ్మ అని పిలవగానే మనకి అంటే చాలామంది ఏంటంటే ఏదో సూపర్స్టిషియస్గా ఆవిడ వస్తారు ఎలాగో అని అనుకుంటారు. ఆవిడ ఎలాగో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎక్కడి నుంచైనా వచ్చి అది ఎటువంటి చిన్నదైనా పెద్దదైనా సరే ఆవిడ ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. నా అనుభవం ఇక్కడ ఇదండి. మేము దగ్గర 15 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ఆవిడకి ఒక దండం పెట్టుకుని వెళ్తే అది ఎటువంటి పెద్ద సమస్య చిన్న సమస్య అయినా సరే ఆవిడ ఖచ్చితంగా సాల్వ్ చేసి మనకి పరిష్కారం చూపిస్తారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మా పిన్ని అండి, అన్నపూర్ణ ఆంటీ. సో ఆవిడకి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ సూర్యకుమార్ ఆంటీ గారు అండ్ వెంకట్రావు అంకుల్ గారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా పక్కకి పెట్టి ఎప్పుడు వచ్చినా సరే మనల్ని ఏమి అంటే కొంచెం చిన్నబుచ్చుకోకుండా మనకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పే దాన్ని ఓదార్చి మనల్ని పంపిస్తారు. అందుకు నేను ఈ సందర్భంగా ఆ అంకుల్కి ఆంటీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాతృశ్రీ గండిపోచమ్మ తల్లికి జై. అందరు రండి, ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ లైఫ్ మీరు
ఒక కంప్లీట్గా నా లైఫ్ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఏమంటారు కంప్లీట్ ఒక సాటిస్ఫాక్షన్, నేను అమ్మాయి నేను బతుకుతున్నానని కాలర్ ఎగరేసుకున్నాను అని అంటారు కదా, అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ అవుతారండి. ఇలా ఎంతమంది వచ్చి చెప్పినా కూడా అది వేరు, కానీ మీరు వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే అమ్మవారి మహిమ ఏంటనేది మీరు మీ కళ్ళకు కట్టినట్టు అమ్మవారు మీకు నిదర్శనం చూపిస్తారండి. మాతృశ్రీ గండిపోచమ్మ తల్లికి జై.